ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ. చూడండి ఎంత గొప్ప వాక్యము, ఎంత స్పష్టంగా సూటిగా స్పిరిచువల్ విషయమే దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు అంటే మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహమును గల యొక్క స్పిరిట్ ఇచ్చిందంట కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదంట కదండి. మరి ఈరోజు మన పరిస్థితి, ఒక సిచ్యువేషన్ మన లైఫ్లో వచ్చినప్పుడు మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? పిరికితనం గల ఆత్మ ఉన్న వారి వలె భయపడుతూ, ఆ యొక్క సిచ్యువేషన్ని గొప్పగా చూస్తూ, దేవుణ్ణి మర్చిపోయేవారిలాగా, మనకి విశ్వాసాన్ని తగ్గించుకునే వారిలాగా ఉన్నమా? లేకపోతే ఎస్, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం ఏ పాటిది, నా దేవుడు గొప్పవాడు ఈ ప్రాబ్లం కంటే అన్న ఆలోచన కలిగి ఉంటున్నామా? ఒక్కసారి నిజంగా మనల్ని మనం చెక్ చేసుకుందామండి. దేవుడంట శక్తి, ప్రేమ, సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే ఇంద్రియ నిగ్రహం లేక ఆత్మ ఇచ్చిందంట. మనకు ఒకవేళ నిజంగా ఇంద్రియ నిగ్రహములు అనేది మనలో లేకుండా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ అనేది మనలో లేకపోతే నిజముగా మనం దేవుని మాటకి లోబడిన వాళ్ళం కాదండి. అది గుర్తుంచుకోవాలి మనం. అది ఒకసారి ఆలోచించుకుందాం. ఎలా ఉంటున్నాం మనం? మన స్థితి ఏ విధంగా ఉంటుంది? దేవుడిచ్చినటువంటి ఆత్మని కలిగి ఉంటున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ దేవుని యొక్క స్పిరిట్, దేవుని యొక్క హోలీ ఫైర్ చేత నింపబడి దేవుని మహిమార్థమై జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.